టీవీ న్యూస్కు స్వాగతం. పాడేరులో గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేటాయించిన నిధులను వైసీపీ ప్రభుత్వం దోచుకుంటున్నదని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొర్రా నాగరాజు పేర్కొన్నారు. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు కొట్టగుళ్లి ఉషారాణి అధ్యక్షతన పాడేరులో మంగళవారం సర్పంచులు నిరసన దీక్షలను ప్రారంభించారు. ముందుగా వారు జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. అనంతరము నాగరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ 16వ ఆర్థిక సంఘం నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించడంతో గ్రామాల్లో చిన్న అభివృద్ధి కూడా చేయలేక సర్పంచులు ప్రజలకు ముఖం చూపించలేకపోతున్నారని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సేవలు అందించాలని, పంచాయతీలను అభివృద్ధి పదంలో నడిపించి రాజకీయంగా ఎదగాలనుకున్న సర్పంచుల యొక్క ఆశలు ఆశయాలపై జగన్మోహన్ రెడ్డి నీరు చెల్లారని వారు వాపోయారు. గ్రామ వాలంటీర్లకు బాధ్యతలు అప్పగించి సర్పంచుల యొక్క హక్కులను, గౌరవ ప్రతిష్టలను మంటగలిపారని వారు తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా సర్పంచులు న్యాయమైన 16 డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చాలని, పంచాయతీ నిధులను సర్పంచుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని వారు డిమాండ్ చేశారు. పాడేరు సర్పంచ్ ఉషారాణి, బాకూర్ సర్పంచ్ వెంకట రమణరాజు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చి సర్పంచులకు నిధులు విధులు లేకుండా చేసిందని వారు విమర్శించారు. పంచాయతీల నిధులను సైతము జగన్ ప్రభుత్వం దోచుకోవడం దుర్మార్గమైనటువంటి చర్యని వారు తెలిపారు. డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉద్యమం చేపడతామని వారు తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు వర్తన పెన్నైదొర, బొర్రా విజయరాణి, జడ్పీ మాజీ చైర్మన్ వజంగి కాంతమ్మ, జిల్లా అధికార ప్రతినిధి కొట్టగుళ్లి సుబ్బారావు, సాగర సుబ్బారావు, త్రినాథు, అచ్చిబాబు, తిరుపతి, స్వామి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.